రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి సౌరీ రామచంద్ర ప్రభూ. రామనామం తారక మంత్రం. సంసార సాగరాన్ని దాటించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం, ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే అక్షరం కలిసి ఏర్పడినది రామమంత్రం. శివకేశవులిరువురి శక్తి కలవడం వల్ల రామమంత్రం అత్యంత శక్తివంతమైంది. ఈ సకల చరాచర సృష్టికి ఆదిమూలమైన శివపరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తూ ఉంటాడు. అంత గొప్పది రామనామం. రామ అనే అక్షరంలో రా అగ్నిని, ఆ సూర్యుని, మా చంద్రుని సూచిస్తాయి. రామనామం ఎక్కడ ఉంటే బుద్ధిని బలాన్ని ప్రసాదించే హనుమంతుడు అక్కడ ఉంటాడని మన నమ్మకం. అలా రామనామ జపం వల్ల హనుమంతుని అనుగ్రహాన్ని కూడా పొందగలం. రామ పాదాల మహిమ అనంతమైనది. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తిభవించిన ధర్మమే రాముడు. శ్రీమంతమైన శ్రీరం కలవాడు, ధనుర్విద్యాపారంగతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మపరాయణుడు అయిన రామునికి, రమ్యమైన రామకథకు నా నమస్కారాలు అంటూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ రామచంద్ర ప్రభు అనే శతకంలో ప్రేమమీరగా వ్రాసుకున్న పద్యమిది. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి సౌరీ రామచంద్ర ప్రభూ.